హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇందులో ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ అనేది నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తా. ఇంతకుముందు మన దగ్గర ఉన్న డేటా సెట్తోనే చేస్తున్నాను నేను. సో ఈ డేటా సెట్తో నేను మీకు ఆల్రెడీ ఎక్సెల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది నేను మీకు ఆల్రెడీ చూపించా. ఇదే డేటా సెట్తోనే నేను ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఈ డేటా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లానే డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీకు స్క్రాచ్ను చూపిస్తున్నా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫైల్ ఎలా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో నేను డెస్క్టాప్ మీద ప్రజెంట్ అయితే నేను సేవ్ చేశాను. సో ఆ ఫైల్ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నాది ఎక్సెల్ ఫైల్ కాబట్టి నేను ఎక్సెల్ ఫైల్ తీసుకొని డెస్క్టాప్ మీద ఒక ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ నేను ఓపెన్ అనేది చేస్తున్నాను అనమాట. సో డేటా ఇంపోర్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. నేనైతే ప్రజెంట్ ఎక్సెల్ వర్క్ బుక్ ఒక్కటే డేటా సోర్స్గా తీసుకున్నా. చాలా డేటా సోర్సెస్ మనము పవర్ బిఐలో తీసుకోవచ్చు, ఆ విషయం మీకు తెలిసిందే. సో అందుకని నేను అంత డెప్త్గా, ఇది బేసిక్ది కాదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు అనమాట. సో కొంచెం అడ్వాన్స్ లెవెల్ రిపోర్ట్ ఇది. సో ఈ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాలమ్స్ చాలా ఉన్నాయి. సో మనం దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సింది, అంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి డేటాని. సో ఇది మన పవర్ క్వైరీ ఎడిటర్. ఇక్కడ మనం డేటా అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే నా డేటా ఇక్కడ వరకే అయిపోతుంది, ఇక్కడ నుంచి అన్నీ కూడా నాకు అవసరం లేదు. సో ఇవన్నీ నేను రిమూవ్ చేస్తున్నా. నాకు టార్గెట్ వరకు చాలు. సో టార్గెట్, టోటల్ సేల్స్, L2 సేల్స్, L1 సేల్స్ అన్నీ కూడా నాకు హోల్ నెంబర్లోనే ఉన్నాయి. అండ్ మిగతావి నాకు ABC అండ్ టెక్స్ట్లో ఉన్నాయి, డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్లో ఉంది, అండ్ ఇది కూడా డేట్లో ఉంది. సో ఇంతే. తర్వాత క్లోజ్ అండ్ అప్లై పైన క్లిక్ చేస్తా. సో నా డేటా అనేది ఇక్కడ లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా వ్యూ చేయాలి అనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ రిక్వైర్మెంట్ ఏంటనంటే మనము సూపర్వైజర్ వైజ్గా ఎంత సేల్స్ అనేది జరిగింది, అంటే వాళ్ళు ఎంత అచీవ్ చేశారనేది, ఎంత సేల్స్ అనే కాదు, ఎగ్జాక్ట్గా ఎంత అచీవ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా చూసుకున్నట్లయితే ఒకసారి డేటా చూద్దాం. డేటాలో మనకి ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ మనకి డేట్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు. డేట్ ఆఫ్ జాయినింగ్తో మనకి ఇప్పుడు ఏం పని లేదు ఇక్కడ. సో నాకు కావాల్సింది ప్రజెంట్ ఏంటంటే ఇగో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క డేట్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది, సూపర్వైజర్ ఉన్నారు, అండ్ మేనేజర్ ఉన్నారు. సారీ, ఓకే. మనకి ఇక్కడ L1 సేల్స్, L2 సేల్స్, టోటల్ సేల్స్, టార్గెట్ అంతా కూడా ఉంది. అండ్ అచీవ్డ్ పర్సెంటేజ్ అయితే లేదు, తప్ప మిగతా అని ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ కావాలి, సూపర్వైజర్ కావాలి, మేనేజర్ కావాలి, టోటల్ సేల్స్ టార్గెట్ కావాలి, అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ కావాలి, అండ్ అట్లనే డేట్స్ కూడా కావాలి. సో ఇవి యూజ్ చేసి మనం సూపర్వైజర్ వైజ్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్వైజర్ తీసుకుందాం. ఇక్కడ నేను ఫిల్టర్ అప్లై చేస్తా. ఒక సూపర్వైజర్ తీసుకుందాం, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యాప్రి అనే సూపర్వైజర్ ఉంది. సారీ. సో ఈ సూపర్వైజర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. సో ఈ ఎంప్లాయీస్ యొక్క టోటల్ అచీవ్డ్ పర్సెంటేజ్ ఎంత, అంటే టోటల్ టార్గెట్ ఎంత అండ్ వాళ్ళ సేల్స్ ఎంత. సో అచీవ్డ్ పర్సెంటేజ్ ఇంతకుముందు మనం ఎలా తీసుకున్నాం, టోటల్ సేల్స్ డివైడెడ్ బై టార్గెట్ కదా. సో అదే ఫార్ములా మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ సింపుల్గా నేను చూపించారనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అంతా కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పివట్ టేబుల్లోకి వెళ్తా అండ్ న్యూ షీట్ తీసుకుంటా. ఇందులో కనుక మీరు చూసుకున్నట్లయితే సూపర్వైజర్ వైజ్ టోటల్ సేల్స్ ఎంత అనేది మనకు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ వాల్యూస్లో వేస్తాను. అంటే ఇక్కడ మనకి అచీవ్డ్ పర్సెంటేజ్ వస్తుంది, ఇలా చూపిస్తాను అనమాట. ఈ యొక్క సూపర్వైజర్ అచీవ్డ్ పర్సెంటేజ్ ఎంత, అంటే ఇతని కింద ఉన్న ఎంప్లాయీస్ యొక్క అచీవ్డ్ పర్సెంటేజ్ ఓవరాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే చూడండి, అతని కింద ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళంతా. ఓకే. ఈ ఎంప్లాయీస్ యొక్క డేటా అనేది మనకి కావాలన్నమాట. సో అది మనము పవర్ బిఐలో వేస్తే ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా
మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ అయితే సింపుల్, సూపర్వైజర్ వైజ్గా మనకి అచీవ్డ్ పర్సంటేజ్ కావాలి అండ్ యావరేజ్ సేల్స్ ఎంత, వాళ్ళ సూపర్వైజర్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది కూడా మనకు కావాలి. సో దానికోసం నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకుంటా అండ్ ఈ ఫిల్టర్స్ నాకు అవసరం లేదు. ఈ మ్యాట్రిక్స్ నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటా. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్లో నేను ఏమేమి వేస్తానంటే ఫస్ట్ నాకు సూపర్వైజర్ కావాలి. సో సూపర్వైజర్ని తీసుకొచ్చి రోజులో వేసేస్తా. సూపర్వైజర్ నేమ్ ఇక్కడ వస్తుంది అండ్ మనకి అచీవ్డ్ పర్సంటేజ్ కావాలి. సో అచీవ్డ్ పర్సంటేజ్ రావడానికి మనం ఒక మెజర్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ అచీవ్డ్ పర్సంటేజ్ లేదు కదా. సో మెజర్లో మనము ఏం టైప్ చేయాలని అంటే ఓకే, ఎక్కడ ఫంక్షన్, ఓకే వచ్చింది. న్యూ మెజర్, ఇన్ కేస్ మీ ర్యామ్ మీ సిస్టమ్ స్పీడ్ కనుక బాగుంటే త్వరగానే వస్తుంది. నా ర్యామ్ కొంచెం తక్కువ అండ్ అది ఓల్డ్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ACHD పర్సంటేజ్ అని ఇస్తా, ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ టోటల్ టార్గెట్. ఓకే, సమ్ ఆఫ్ టార్గెట్, సమ్ ఆఫ్ సేల్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ టార్గెట్. సో మనకి ఇక్కడ ఏంటంటే అచీవ్డ్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో అచీవ్డ్ పర్సంటేజ్ అని తీసుకొచ్చి నేను వాల్యూస్లో వేసినప్పుడు మనకి 0.62 అని వస్తుంది. ఇక్కడ చూడండి మెజర్ టూల్స్లో ఇక్కడ మనకి పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అది పర్సంటేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, పర్సంటేజ్ లెక్క కన్వర్ట్ అయిపోయింది అండ్ వీ నీడ్ యావరేజ్ సేల్స్. సో యావరేజ్ సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో ఇవన్నీ మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ సేల్స్ అంటే ఎట్లా, అచీవ్డ్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఇవి మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ తెలుసుంటే మీరు ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. యావరేజ్ సేల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ total sales divided by count of employee IDs or employee name. ఓకే, అప్పుడు మనకి యావరేజ్ సేల్స్ అని వస్తుంది. సో యావరేజ్ సేల్స్ తీసుకొచ్చి ఇచ్చా, ఇక్కడ వేసా. సో ఇది మీకు కనుక అర్థం కాకపోతే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అని ఉంది కదా, సో ఈ ఏరియా కింద ఎవరైతే కోడర్స్ ఉన్నారో ఒక 10 కోడర్స్ ఉన్నారనుకోండి, 10 కోడర్స్ కలిపి ఒక 100 సేల్స్ చేశారనుకోండి, యావరేజ్ సేల్స్ ఎంత అంటే పర్ పర్సన్ 10 సేల్స్ అంటే టోటల్ 100 సేల్స్ చేశారు. 100 డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. సో అదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఓకేనా? సో మనకి ఇది వచ్చేసింది, యావరేజ్ సేల్స్ వచ్చింది. సో ఇది కరెక్టా కాదన్నది కూడా మనం వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి వెరిఫై చేసుకుందాం. సో నేను ఈ డేటా అనేది తీసుకొని ఒక ఎక్సెల్లో వేస్తాను, లేదనంటే ఓకే ఒక ఎక్సెల్లో వేస్తాను నేను. సో మీ స్టార్టింగ్ అయితే మీరు ఇట్లా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఓకే మీరు ఇలా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ ఏరియా ఉంది. సో ఇక్కడ టోటల్ సేల్స్ ఎంత, ఓకే టోటల్ సేల్స్. సో దానికోసం మనం ఏం చేస్తామనంటే సబ్ టోటల్ 9
అండ్ నేను టోటల్ ఇస్తున్నా. ఇది ఏం చేస్తుందనంటే మనకి సబ్ టోటల్ అనేది తీసుకొని వస్తుంది. అండ్ కౌంట్. ఓకే, కౌంట్ కూడా మనకి వచ్చేసింది. సో కౌంట్తో రాదు, మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ ఆల్ తీసుకోవాలి. సో మనం ఏమనుకున్నాము, టోటల్ సేల్స్ డివైడెడ్ బై ఇది అనుకున్నాం, 245 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సూపర్వైజర్ ఆరియా తీసుకున్నాను అనుకోండి. టోటల్ సేల్స్ ఎంత, 13979 టోటల్ సేల్స్. అండ్ యావరేజ్ సేల్స్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, 34 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది తప్పు, దీన్ని కూడా మనం సబ్ టోటల్ తీసుకోవాలి. ఇందులో మనము కౌంట్ ఆల్ తీసుకుందాం, కామా, అండ్ రిఫరెన్స్ వచ్చేసి మనం టోటల్ తీసుకుందాం. ఓకే, ఓకే ఇప్పుడు కనుక మనము సూపర్వైజర్ అని తీసుకున్నామంటే ఓకే 232 వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది కూడా 232. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి యూనిక్ కౌంట్, ఇక్కడ మనకు టోటల్ 60 ఉన్నారు, బట్ ఇందులో యూనిక్ కౌంట్ ఎంత. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి కాబట్టి నేను చెప్తున్నా. సో టోటల్ ఎంత, 14 మంది. 14 మంది కలిసి ఎంత చేశారు, ఇంత చేశారు. ఓకే, టోటల్ 14 మందే. సో దిస్ 1 డివైడెడ్ బై దిస్ ఎంత వచ్చింది, 998 సేల్స్. బట్ మనం ఇక్కడ 232 మాత్రమే చూపిస్తున్నాం. సో దానికోసం ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా, డిస్టింక్ట్ కౌంట్ అనేది తీసుకుంటాం. డిస్టింక్ట్ కౌంట్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, నీకు ఎగ్జాక్ట్గా ఆ సూపర్వైజర్ కింద ఎంతమంది కోడర్స్ ఉన్నారో, అంటే ఎంతమంది సేల్స్ పర్సన్స్ ఉన్నారో, ఆ సేల్స్ పర్సన్స్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇది కరెక్ట్, 998.5 అనేది కరెక్ట్. 998.5 అనేది కరెక్ట్. సో మీకు నాకు తెలుసు ఆల్రెడీ 998.5 అని, బట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎలాగో కౌంట్ కాబట్టి మీరు కౌంట్ తీసుకుంటారు. సో డిస్టింక్ట్ కౌంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా డాష్బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు. సో క్రాస్ వాలిడేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇక్కడ అయితే ఇది వచ్చేసింది. దీన్ని ఏం చేస్తానంటే స్మాల్ ఫార్మాటింగ్ అనేది చేస్తా. ఇందులో నేను డిఫాల్ట్ తీసుకోకుండా బోల్డ్ హెడర్ తీసుకుంటా. సో అప్పుడు నాకు ఇలా వచ్చింది డేటా. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం అని అంటే డే వైజ్ అడుగుతున్నాం. సో డే వైజ్ మనకు కావాలనుకుంటే డేట్ని తీసుకొచ్చి కాలమ్స్లో వేసేద్దాం. అండ్ ఇది మనకి డేట్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి డే వైజ్ వచ్చేసింది. అండ్ నాకు టోటల్స్ అవసరం లేదు, కాలమ్ అండ్ రోస్ రెండు అవసరం లేదు. సో చూడండి, జనవరి 1st, జనవరి 2nd, 3rd, 4th. అండ్ నాకు ఒకవేళ డేటా అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ అట్లానే మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఇందులో ఉంది. ఏంటనంటే పర్సంటేజ్ వైజ్గా మనం ఒక కలరింగ్స్ అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వేసినట్లయితే చాలా దరిద్రంగా కనిపిస్తుంది, మొత్తం క్లమ్జీ కనిపిస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఏదైనా ఐకాన్స్ తీసుకుంటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే 80% అబవ్ ఉంటే ఒక కలర్ గ్రీన్ కలర్, అండ్ 50% అబవ్ ఉంటే మేబీ ఆరెంజ్, అండ్ 50 కంటే బిలో ఉంటే రెడ్ కలర్, అలా చూపించండి అని మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం. సో క్లయింట్ రిక్వైర్మెంట్ అలా ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలని అంటే దీనికోసం సింపుల్ మెథడ్ చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే నేను ఒక న్యూ మజా తీసుకుంటా. ఓకే, ఇది షార్ట్ కట్ అనుకోండి, ఏమని అనుకోండి, బట్ నా విజన్ నేను అనుకునేది ఎలా అనేది నేను చూపిస్తా. అండ్ మీరు ఒకవేళ డైరెక్ట్ సేల్స్లోనే వేసుకోవాలి అంటే అచీవ్డ్ పర్సంటేజ్లోనే వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ నా వర్షన్ ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తా. ఒకవేళ మీకు ఇలా నచ్చితే ఇలా, ఇంకొక వర్షన్ కూడా చూపిస్తా, అలా నచ్చితే అలా.
ఐ అని ఇస్తున్నాను నేను. లెట్స్ సే ఐ ఈక్వల్ టు ఇఫ్ అచీవ్డ్ పర్సెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 0.8, సారీ 0.8. ఓకే, దెన్ 3 అనే నెంబర్ ఇవ్వాలి. ఇఫ్ అచీవ్డ్ పర్సెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 0.5, దెన్ 2. ఒకవేళ ఇది కాకపోతే 1. ఓకే, సో ఇలా నేను నెంబర్స్ ఇచ్చా, నేను తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నా. సో చూడండి, ఐలో మనకి 321 321 అని ఇలా మనకి నెంబర్స్ అయితే వచ్చినాయి. నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్లో ఐకాన్స్ తీసుకొని ఓకే, ఇందులో నేను ఈక్వల్ టు పెడతాను అన్నిటికీ. ఈక్వల్ టు నెంబర్. సో ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. మేబీ ఇది ఇస్తా, ఈ సింబల్ అండ్ ఇలా 3 సింబల్స్ ఇస్తున్నాను నేను. ఓకే, దెన్ ఓకే పైన క్లిక్ చేశాను. ఓకే పైన క్లిక్ చేయగానే నాకు ఇలా డేటా అనేది వచ్చింది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని రీనేమ్ ఫర్ దిస్ విజువల్ అని ఒక స్పేస్ ఇచ్చి ఓకే ఇచ్చేస్తా. అప్పుడు నాకు హెడర్ ఏం కనిపించదు, అండ్ హెడర్స్ చూడండి ఇలా అయింది. సో దానికోసం ఏం చేస్తారంటే కాలమ్ హెడర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ డ్రాఫ్ట్ని ఆఫ్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ఈ 2-1 అనేది కూడా కనిపిస్తుంది కదా, సారీ. దానికోసం ఏం చేస్తారంటే స్పెసిఫిక్ కాలంలోకి వెళ్ళి ఈ బ్లాంక్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్ అనేది నేను వైట్ చేసేస్తా. ఓకే, టెక్స్ట్ కలర్ అనేది నాకు ఇప్పుడు కనిపించట్లేదు, అండ్ నేను ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఇట్లా. ఓకే, ఇదొక వర్షన్. లేదు నాకు ఇలా కాదు, నాకు డైరెక్ట్గా అచీవ్డ్లోనే కావాలనుకుంటే మేబీ ఇందులోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్స్ ఇచ్చి అచీవ్డ్ పర్సెంట్, ఓకే, ఫీల్డ్ వాల్యూ అచీవ్డ్ పర్సెంట్ ఇలా రాదు. ఓకే, రూల్స్లోకి వెళ్ళండి, అచీవ్డ్ పర్సెంటేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఐకాన్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే పర్సెంటేజ్ కాకుండా నెంబర్స్ ఇవ్వండి అన్నిటికీ. నెంబర్. ఫస్ట్ అన్నిటి నెంబర్ ఇచ్చాను. సో కలరింగ్స్ నేను ఇది ఇస్తాను నేను ఇప్పుడు, అండ్ డౌన్. ఓకే, సో ఇవి ఇచ్చాను నేను. ఇప్పుడు మనం ఏంటి 80% కంటే అబౌవ్ ఉంటాయి 0.8 అండ్ 100 కంటే బిలో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ వన్ వచ్చేసి 0.5 అండ్ లెస్ దెన్ 0.8 అండ్ దిస్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 0.5. ఓకే, నేను ఇక్కడ రివర్స్ ఇచ్చా, దాని బదులు నేను ఇక్కడే చేంజ్ చేసేస్తా. దీన్ని నేను డౌన్కి చూపించాలి. ఓకే, సో ఇది మన రూల్స్. దెన్ ఓకే పైన క్లిక్ చేసా. సో ఎక్కడైతే మీకు ఈ ఎల్లోస్ కనిపిస్తున్నాయో అక్కడే మీకు ఈ లైన్స్, ఈ యారోస్ కనిపిస్తాయి. రెడ్ దగ్గర రెడ్ యారో అండ్ గ్రీన్ దగ్గర గ్రీన్ యారో. సో ఇలా కూడా మీరు చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసాను అనుకోండి, మీకు డేటా అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా అయినా వేయచ్చు, అలా అయినా వేయచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నేనైతే ప్రజెంట్ అండూ చేసేస్తున్నా అండ్ ఇక్కడ రిమూవ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఆల్. ఓకే, నేను ఇలా సపరేట్గా చూపిద్దాం అనుకుంటున్నా. సో సపరేట్గా చూపిస్తున్నా. ఫస్ట్ వన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటనంటే నేను ఓవరాల్గా ఓకే, దానికంటే ముందు మనం అలైన్మెంట్ సెట్ చేద్దాం. ఇక్కడ మీరు అలైన్ అని టైప్ చేయండి. హెడర్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా మిడిల్లో తెచ్చుకోండి.
ఓకే, అండ్ నేను మిడిల్లో వచ్చినాయి అండ్ వాల్యూస్ మిడిల్లోకి రాలే. వాల్యూస్ మిడిల్లోకి రావాలంటే ఏం చేయాలి, స్పెసిఫిక్ కాలంలోకి వెళ్ళి ఒక కాలంలోకి మీరు అలైన్మెంట్స్ అనేటివి మిడిల్ చేసుకోవాలి. అచీవ్డ్ పర్సంటేజ్ మిడిల్ అండ్ సేల్స్ కూడా మిడిల్. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా మనకి మిడిల్లో వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక కార్డ్ తీసుకుంటా. రైట్, కార్డ్ తీసుకొని దీనికి ఏంటంటే యావరేజ్ సేల్స్ తీసుకున్నాం. అంటే ఓవరాల్గా టోటల్ సేల్స్ ఎంత, సారీ యావరేజ్ కాదు, సారీ, ఓకే, యావరేజ్ సేల్స్ ఇస్ ఫైన్. మొత్తం యావరేజ్ సేల్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ క్లిక్ చేస్తామనుకోండి, వీళ్ళ యొక్క యావరేజ్ సేల్స్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తే 278 రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే 196 రావాలి. అండ్ మొత్తం అంతా తీసేస్తే యావరేజ్, సారీ, యావరేజ్ సేల్స్ ఎంత అనేది రావాలి. అండ్ వాల్యూ వచ్చేసి నాకు డిస్ప్లే యూనిట్స్ నన్లో ఉంచుతా, నేను ఎంత ఉందో అంతే రావాలి. అండ్ డెసిమల్స్ 0 వస్తా. సో దీన్ని కొంచెం ఫార్మేటింగ్ అనేది చేస్తాను నేను. ప్రాపర్టీస్లో హైట్ 95 అండ్ విడ్త్ 130 ఆర్ 200. ఓకే, 200. ఓకే, అండ్ లేబుల్ సైజ్ వచ్చేసి కొంచెం తగ్గిస్తా, కలర్ కూడా బ్లాక్ పెట్టేస్తా, అండ్ కాల్అవుట్ వాల్యూ కూడా నేను 40 చేసేస్తున్నా. ఓకే, సో దీనికి మనము ఎఫెక్ట్స్ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ తీసేస్తా, షాడో ఇస్తున్నా, షాడో కూడా అవుట్ సైడ్ పొజిషన్ సెంటర్ పొజిషన్లో నేను షాడో అవుట్ సైడ్ ఇచ్చా. అండ్ ఎఫెక్ట్స్లో విజువల్ బార్డర్, ఓకే, విజువల్ బార్డర్ అవసరం లేదు. ఓకే, లేదు మీరు ఇంకా నీట్గా చూపించాలనుకుంటే కూడా మీరు చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షాడోస్ ఇన్సైడ్, ఓకే, సో ఇలా కూడా మీరు చూపించుకోవచ్చు. అండ్ దీన్ని మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి విజువల్ బార్డర్ అండ్ ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఎఫెక్ట్స్, విజువల్ బార్డర్, కలర్ వచ్చేసి వైట్ ఇచ్చా అండ్ 10 ఇచ్చా నేను. సో ఇలా కనిపిస్తుంది. అండ్ వాల్యూ కూడా నాకు తెలిసి తగ్గించాల్సి ఉంటుంది నేను. ఓకే, ఇప్పుడు యావరేజ్ సేల్స్ కనిపిస్తుంది. అండ్ సేమ్ నాకు అచీవ్డ్ పర్సంటేజ్ కూడా కావాలి. సో ఇది నేను ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ నాకు ఒక ఫిల్టర్ కావాలి. ఫిల్టర్ నేను డేట్ తీసుకుంటా అండ్ సేమ్ ఫార్మాట్ దీన్ని కూడా అప్లై చేసేస్తున్నా. ఓకే, ఓకే, అండ్ సేమ్ ఫార్మాట్ ఈ టేబుల్ కూడా అప్లై చేస్తున్నా నేను. బట్ టేబుల్కి అప్లై చేయడం ఇలా అయింది. సో ఇందులో నేను బోల్డ్ హెడర్ తీసుకుంటా అండ్ ఎట్లా అట్లా వచ్చేస్తుంది. బట్ బార్డర్స్ మాత్రం ఇలా ఉంటాయి. ఓకే, బార్డర్స్ ఇలా. ఓకే, అండ్ ఇవి కూడా కొంచెం కిందికి ఉంటే బెటర్, పైన టైటిల్ ఇవ్వచ్చు. ఓకే, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ట్రీ తీసుకొని మేనేజర్ వాయిస్గా అచీవ్డ్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ దీనికి కూడా సేమ్ ఫార్మాటింగ్ తీసుకుంటా. ఫార్మాట్ పెయింటర్,
ఓకే, దీనికి నేను టైటిల్ అనేది ఇవ్వట్లేదు, ఓన్లీ లేబుల్స్ అది కూడా కొంచెం తక్కువ, అండ్ డేటా లేబుల్స్ సైజ్ కూడా తక్కువ చేసేద్దాం. ఓకే, సో ఇదొకటి అయిపోయింది. సో దీన్ని నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తా, అండ్ ఇంకో డూప్లికేట్ తీసుకున్నా నేను. ఇదేంటంటే ఇక్కడ నుంచి మేబీ ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేసి కొంచెం పైకి. ఓకే ఓకే, సో ఇక్కడ ఏమి ఇస్తానంటే మేనేజర్ తీసేసి ప్రాజెక్ట్ వేస్తాను నేను. ఓకే, ప్రాజెక్ట్లో డేటా లేబుల్స్ ఆఫ్ అండ్ కేటగిరీ లేబుల్స్ సైజ్ ఏమన్నా తక్కువ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఒకటే ప్రాజెక్ట్లో ఉన్నారు, ఏ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఓకే, సో నాకు తెలిసి ఇదంతా ఉపయోగపడదు అనుకుంటున్నాను నేను. ఓకే, project x-axis and percentage y-axis, లేదంటే టోటల్ సేల్స్ అనేది y-axisలో తీసుకుంటా నేను. or else సారీ, ట్రై చేస్తున్నాను నేను, ఏమన్నా రిజల్ట్ ఏమన్నా మనకి కనిపించే అవకాశాలు ఉంటాయా లేదా అనేది. సో నాకు తెలిసి ఇదేం ఉపయోగపడదు. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని కొంచెం పైనకి ఇచ్చి, సో ఇది నేను ఒకటే థీమ్ తీసుకున్నా కాబట్టి మనం ఇక్కడ వరకు అయితే చూసుకోవచ్చు. సో విజువలైజేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంది, అండ్ మనం దీనికి టైటిల్ ఇవ్వాలి. టెక్స్ట్ బాక్స్ తీసుకొని అచీవ్డ్ సేల్స్ బై సూపర్వైజర్. ఓకే, నేను దీనికి ఫాంట్ అనేది పెంచుతా, అండ్ దీన్ని నేను డిన్ తీసుకుంటా, అండ్ ఇందులో ఇలా వస్తుంది, అండ్ ఫాంట్ కొంచెం తగ్గించవచ్చు. ఓకే, మేబీ లైక్ 32. ఓకే, సో సేమ్ నాకు ఫార్మాట్ ఇక్కడ కూడా కావాలి, అండ్ నేను సైజ్ తగ్గించాలి. ఓకే, సో నాకు టైటిల్ వచ్చేసింది. ఓకే, నాకు టైటిల్ వచ్చేసింది, అండ్ నేను ఒకవేళ డేస్ కనుక తగ్గించినట్టయితే నేను ఓన్లీ 3 days వరకు మాత్రమే చూసుకోవచ్చు. 4 days అయితే 4 days చూడవచ్చు, ఇన్ కేస్ డేటా ఇంక్రీజ్ అయితే చూడవచ్చు. అండ్ నేను ఓన్లీ ఫస్ట్ మాత్రం చూడాలనుకుంటే క్యాలెండర్ వాయిస్లో కూడా నేను సెలెక్ట్ చేసి ఓన్లీ ఫస్ట్కి ఎంత అనేది కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ హెన్రీ కనుక సెలెక్ట్ చేసినట్టయితే 88% అండ్ 373 ఇలా కూడా చూసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాదు, నాకు ఒక మేనేజర్ వైస్ కావాలనుకుంటే మేనేజర్ వైస్ కూడా మీరు ఇలా చూసుకోవచ్చు, అండ్ 4 days కూడా మీరు ఇలా చూసుకోవచ్చు, అండ్ ఇలా మేనేజర్ని కూడా ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే దీని బదులుగా నేను ఇలా కార్డ్ వేసి మేనేజర్ నేమ్ ఇద్దాం అనుకున్నా, లైక్ మేనేజర్. సో దీన్ని మనము
టైల్లో వేసుకోవచ్చు ఇలా. సో ఇలా కూడా చూడొచ్చు. బట్ నాకు తెలిసి ఇక్కడ కంటే ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో నైనా దేశాయి అనే మేనేజర్ 65% ఉంది. సో నేను ఈ నైనా దేశాయి కింద ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ డ్రిల్ డౌన్ కూడా మనం వేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నైనా దేశాయి సెలెక్ట్ చేసుకున్నా, ఇలా కనిపించారు. నెక్స్ట్ మీరు ఇది కనుక లేదంటే రైట్ క్లిక్ చేసి షో నెక్స్ట్ లెవెల్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎంప్లాయీస్ అనేది కనిపిస్తారనమాట. ఈ నైనా దేశాయి కింద ఎంతమంది ఎంప్లాయీస్ అనేది. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి డ్రిల్ అప్ అని ఇస్తే మీకు సూపర్వైజర్ నేమ్స్ కనిపిస్తాయి. సో చూడండి, డ్రిల్ డౌన్, గో టు నెక్స్ట్ లెవెల్, ఇలా. ఓకే, ఇలా. లేదు నాకు ఈ 2 నేమ్స్ కావాలనుకుంటే ఇది ఇది ఉంది కదా, ఎక్స్పాండ్ ఆల్ 1 లెవెల్ డౌన్ అని. సో దీని కనుక క్లిక్ చేసినట్టయితే ఇలా మనకు కనిపిస్తుంది. ఓకే, సూపర్వైజర్ వాళ్ళ కింద కోల్డర్స్ అంటే ఎంప్లాయీస్, సూపర్వైజర్ ఎంప్లాయీస్. సో ఇలా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో ఎలా కావాలనుకుంటే అలా మనము డ్రిల్ డౌన్ ఆర్ డ్రిల్ అప్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ రిపోర్ట్ అనమాట. అండ్ వీళ్ళ పైన లైక్ మేనేజర్ కనుక నేను క్లిక్ చేసినట్టయితే సో మేనేజర్ వాయిస్ కూడా చూసుకోవచ్చు. నేను షో నెక్స్ట్ లెవెల్ ఉంచేసి వదిలేస్తాను. నేను చూడండి ఇప్పుడు. సో ఇలా కనిపిస్తుంది. సో దీనిపైన మేనేజర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన క్లిక్ చేస్తే ఆ మేనేజర్ కింద ఎవరున్నారో చూపిస్తుంది. అండ్ లేదు నాకు ప్రీవియస్ వర్షన్ కూడా కావాలనుకుంటే డ్రిల్ అప్ చూపిస్తే మీరు ఇక్కడ మేనేజర్ నేమ్స్ కూడా చూడవచ్చు. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ లెవెల్ చూడండి, నెక్స్ట్ లెవెల్ చూడండి సూపర్వైజర్స్. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ చూడండి ఎంప్లాయీ నేమ్స్. సో అన్ని రకాలుగా మీరు డ్రిల్ అప్ ఆర్ డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా. సో ఇలా మనం డేటా అనేది ప్రిపేర్ చేయాలి. సో దీన్ని మనము సేవ్ చేసుకుందాం. సో ఈరోజు డేట్ వేస్తున్నా నేను 26 Jan 24 పవర్ BI. అండ్ నేను సేవ్ చేసా. అండ్ మనం దీన్ని కావాలనుకుంటే ఇనిషియల్ స్టేజ్ క్లయింట్కి చూపించాలనుకుంటే సేవ్ యాస్, సారీ షేర్ కూడా అవసరం లేదు ఐ గెస్. లైక్ ఫైల్ అండ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు PDF వస్తుంది. సో ఇట్లా మీరు PDF అనేది కూడా క్లయింట్స్కి చూపించవచ్చు. సో ఇలా మన డేటా అనేది కనిపిస్తుంది. డ్రిల్ అప్ డ్రిల్ డౌన్ అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు, జస్ట్ మీకు డేటా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో చూపిస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి ఇది డిజైన్ ఓకే ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ ద రిపోర్ట్ ఈస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫైల్ మొత్తం కూడా నేను అప్లోడ్ చేస్తా బ్లాగ్లో, అక్కడి నుంచి మీరు పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.